గర్భధారణ లేక గర్భనిరోధకమా? సంతానము కావాలి అనుకుంటున్నారా? వద్దు అనుకుంటున్నారా? లేక బిడ్డకు మధ్య వ్యవధి కావాలనుకుంటున్నారా? ఈ ఆంతరంగిక ఆచ్ఛాదన ఈ అతివ అందాన్ని అధికం చేసే ఒక అలంకారము కావచ్చు. కాని ఆడవారికి ఆంతరంగికంగా జరిగే అనేక అమరికలు అధిక ఒత్తిడికి కారణాలు. ఆంతరంగికంగా జరిగే అండావిష్కరణ అటువంటిదే. భారతావనిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నాము. విలువను పెంచే ఒక విశేషణము, అండావిష్కరణము తెలియపరిచే అపురూప పరికరము, నోవెల్ అండాన్వేషణ పరికరము. అతివలకు అవకాశాలను అందిపుచ్చే అండాన్వేషణ పరికరము. అధిక సమాచారం కొరకు ఈ క్రింది నంబరుకు సంప్రదించగలరు. ఈ అండావిష్కరణ ముందుగా తెలుసుకోవడం ద్వారా అధిక ఒత్తిడికి కారకమైన ఈ అండావిష్కరణ అమరికలు లేని అందమైన జీవిత విలువలు పెంచే విశేషణంగా మార్చుకోవచ్చు. నోవెల్ అండాన్వేషణ పరికరము అతివకు నిర్ణయావకాశాన్నిచ్చే అండాన్వేషణ. మాతృత్వం. మమతల మాతృమూర్తికి మాతృత్వం ఒక మధురమైన మరపురాని మాధుర్యం, ఒక మగువ జీవితానికి పరిపూర్ణతకు ఒక మకుటం. కాని అధిక సంతానం, అనేక గర్భధారణలు, అంతకు మించి గర్భస్రావాలు ఒక అతివ ఆంతరంగిక చక్రానికి అంతంకాని అసినిపాతాలు. ఇప్పుడు కర్తవ్యం సంతానోత్పత్తిపై పూర్తి నియంత్రణ. ఇది అండాన్వేషణ ద్వారా సాధ్యపడుతుంది. గర్భమా? గర్భనిరోధకమా? అండావిష్కరణ సూచించే అండాన్వేషణ పరికరము, నోవెల్ అండాన్వేషణ పరికరము. అతివకు నిర్ణయావకాశాన్నిచ్చే అండాన్వేషణ. అండావిష్కరణ యొక్క పరిచయము. అండాశయము ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనబడే స్త్రీ సెక్స్ వినాళ గ్రంథులను అనగా హార్మోన్లు మరియు అండమును విడుదల చేయును. అదే స్త్రీ బీజకణము. ఈ ప్రక్రియను అండోత్పాదన లేక అండావిష్కరణ అంటారు. ప్రతి నెల అండావిష్కరణ సమయమున ఒక్క అండము మాత్రమే విడుదలగును. ఇలా విడుదలైన అండము అండాశయము నుండి ఫెలోపియన్ నాళమునందు ప్రవేశించును. ఫెలోపియన్ నాళములో ఈ అండము శుక్రకణంతో కూడి ఫలదీకరణం చెందును. ఫలదీకరణం జరగనిచో యథావిధిగా ఋతుస్రావం జరుగును. ఫలదీకరణం జరిగినచో ఆ అతివ గర్భధారిణి అగును. స్త్రీ యొక్క ఋతుచక్రం గమనించినచో 1వ రోజు నుండి 6వ రోజు వరకు గర్భాశయమును చుట్టి ఉండే లేయర్ తొలగిపోయి ఋతుస్రావం జరుగును. 7వ రోజు నుండి 10వ రోజు మధ్యన ఈ లేయర్ తిరిగి పెరగడం మొదలగును. 11వ రోజు నుండి 18వ రోజు మధ్యన అండాశయము నుండి ఒక అండము విడుదలగును. ఈ అండము శుక్రకణంతో ఫలదీకరణం చెందినచో ఆ స్త్రీ గర్భవతి అగును. అలా జరగనిచో ఆ అండము మరణించును. 19వ రోజు నుండి 28వ రోజు మధ్యన గర్భాశయం యొక్క లేయర్ తిరిగి పెరిగి గర్భాశయమును చుట్టి ఉండును. అండావిష్కరణ సమయము అతివ గర్భధారణకు లేక గర్భనిరోధకానికి అతి ముఖ్యము. అండోత్పాదన ఋతుచక్రంలోని 10వ రోజు నుండి 19వ రోజు మధ్యన ఎప్పుడైనా జరగవచ్చు. ఈ సమయంలో భాగస్వాముల మధ్య కలయిక గర్భధారణకు అత్యంత అవకాశం ఇచ్చును. అదేవిధంగా గర్భనిరోధకము గూర్చి చూసే భాగస్వాములు ఆ సమయంలో గర్భ అవరోధకాలు జాగ్రత్తగా పాటించిన చాలు. భారతావనిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నాం. అటువంటి అత్యంత ముఖ్యమైన అండోత్పాదన జరిగే సమయమును గుర్తించుటకు ప్రవేశపెడుతున్నాము నోవెల్ అండాన్వేషణ పరికరము. నోవెల్ అతివ యొక్క అత్యంత విలువైన అండావిష్కరణ సమయమును లాలాజలం ద్వారా తెలియపరిచే ఒక సూక్ష్మదర్శిని. నోవెల్ని ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చును. నోవెల్ అండావిష్కరణ సమయాన్ని 98% వరకు ఖచ్చితంగా గుర్తిస్తుంది. ప్రతిరోజూ నోవెల్ను ఉపయోగించడం శ్రేయస్కరం. నోవెల్ యొక్క పరీక్షా విధానం. పరికరమును దాని యొక్క ఊదా రంగు వైపు నుండి కటకము ద్వారా కేంద్రీకరించి చూడవలెను. పరికరము తెలుపు రంగు వైపు, బిందువాకారము ఉన్నవైపు ఒక చుక్క లాలాజలం వేసి ఉంచవలెను. లాలాజలం ఆరిన తర్వాత మరల పరికరము యొక్క ఊదారంగు వైపు కటకము ద్వారా ఎక్కువ వెలుగు ఉన్నవైపు చూడవలెను. పరీక్షా ఫలితాన్ని కావలసినచో కటకము వైపు ఫోన్ కెమెరా సహాయంతో ఫోటోలు కూడా తీసుకోవచ్చు. పరీక్షా ఫలితము ఈ క్రింద చూపబడిన విధముగా ఉన్న ఎడల అది నిస్సారకాలము లేక అండము విడుదల కాని సమయమును సూచిస్తుంది. పరీక్షా ఫలితము ఈ క్రింద చూపబడిన విధముగా ఉన్న ఎడల అది పరివర్తన కాలము లేక అండావిష్కరణకు ముందు కాలాన్ని సూచిస్తుంది. పరీక్షా ఫలితము ఈ క్రింద చూపబడిన విధముగా ఉన్న ఎడల అది సారవంతమైన కాలము లేదా అండావిష్కరణము తెలుపు సమయాన్ని సూచిస్తుంది. నోవెల్ విశ్వసనీయత
ఫలితాన్ని ఖచ్చితంగా గుర్తించడం మీద ఆధారపడుంటుంది. పై 3 ఫలితాలను ఖచ్చితంగా గుర్తించాలి. నోబుల్ యొక్క ప్రయోజనాలు. దుష్ప్రభావాలు ఉండవు. ఏదీ సేవించుటలేదు. వినియోగదారులు నైతికంగా కానీ మతపరంగా కానీ ఎలాంటి చర్యలకు పాల్పడడం లేదు. మిగిలిన పద్ధతుల కన్నా పునర్వినియోగం అనేది చౌక, ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. అసౌకర్యం లేదు. సులభకరమైనది మరియు వివిక్తకరమైనది. వినియోగించుటలో తేలిక, శుభ్రము. అత్యంత విశ్వసనీయమైనది. సాధారణమైనది మరియు సౌకర్యవంతమైనది. విద్యావంతమైనది. వినియోగదారులు పరీక్షా ఫలితాన్ని ఫోటోలు కూడా తీసుకునవచ్చు. పాటించవలసిన జాగ్రత్తలు. ఖచ్చితమైన ఫలితం కోసం వినియోగదారులు పరీక్ష నిర్వహించడానికి 2 గంటల ముందు తినుట, ధూమపానం, మద్యపానం వంటివి నివారించవలెను. లాలాజలం అతి సజలంగా ఉన్నప్పుడు, అనగా తెల్లవారుజామున లేదా మధ్యాహ్న సమయమున పరీక్ష నిర్వహిస్తే ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది. లాలాజలంలో గాలి బుడగలను జాగ్రత్తగా నివారించిన తరువాత పరీక్ష చేయవలెను. పరీక్ష పూర్తయిన తర్వాత శుభ్రమైన గుడ్డతో పరికరాన్ని శుభ్రపరచి పొందుపరచవలెను. ఇట్లు ధన్యవాదాలతో ఐహిక హెర్బోకేర్. పరిణితీకరించబడిన పరిపూర్ణత.